పరలోక గృహము తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. ఒకను తన వ్యక్తిగమము చేసి ఒకను తన వ్యక్తిగమము చేసి పరమ గృహమునకు చెందితిమి. పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి ఐక్యతతో స్థిరముగా నమర్చబడి దేవుని గుడారముగా నైతిమి. దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. బాబు ఎదురు కూర్చున్నా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో సియోను ఆరాధన గృహంలో కూర్చుని మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం మనందరూ కూడా కలిసి చదువుదామండి. యెషయా గ్రంథము 64:5, పేజీ నెంబరు 623. యెషయా గ్రంథం 64, 5వ వచనం అందరూ చదువుదాం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవనలా దేవ పరిశుద్ధమైన సమయంలో ప్రభు దినమందు మమ్మల్ని సమకూర్చి సియోను ఆరాధన గృహంలో నడిపించినందుకు వందనాలు. నిన్ను ప్రేమించి నీ పాస్యాన్ని కూడా వచ్చిన ప్రియ బిడ్డలందరూ బట్టి వందనాలు. కంటికి కనిపించిన రీతిలో కనిపించిన రీతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా నీకు మహిమార్థమై సంఘ క్షేమం కొరకై ఎవరు ఏ విధంగా ప్రయాసపడుతున్న వారందరినీ దీవించండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. కొన్ని పాట ద్వారా నిన్ను గణపరుస్తూ సహాయపడ్డారు ప్రభు. కూడి వచ్చిన ప్రియ బిడ్డలు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని మా గమనంలో దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో మాతో మాట్లాడి మా జీవితాలు పునరుజ్జింపజేసి నిత్యరాజ్య కొరకై మహిమ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ప్రియులారా, మార్గములు, మానవుల మార్గాలు వేరు, దేవుని మార్గం వేరు. అవునా కదా? మన మార్గం వేరు, దేవుని మార్గం వేరు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, 7వ వచనం చదవండి. అది కాదు, 8వ వచనం చదువుదామండి. 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మన త్రోవ వేరు, దేవుని త్రోవ వేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం 4వ వచనం అండి. నేనే మార్గం ఉన్నది ఎన్నో వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6 చదవండి. యేసు అంటున్నారండి, ఏమని చెప్పండి, నేనే మార్గమును సత్యమును
జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును, నా ద్వారానే తప్ప అన్నాడు. కాబట్టి మన త్రోవలు వేరు, దేవుని త్రోవలు వేరు. దేవుని మార్గం వేరు, మన మార్గం వేరు. ఆయనది జీవ మార్గం అండి. దేవుడిది ఏ మార్గం చెప్పండి? గొర్రెలు పోవు జీవ మార్గము ఆయనే అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో మన త్రోవలు, మన మార్గాలు ఇవన్నీ కూడా నాశనానికి నడిపిస్తాయి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకది ఎక్కడ నడిపిస్తుంది చెప్పండి? సామెత్ర గ్రంథంలో మాట ఉంటుంది, ఒకసారి చూడండి. ఎన్నో అధ్యాయం అండి? అధ్యాయమా? సామెతలు 16:25. సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడుతుందంటండి? యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణానికి చేరును. మన మార్గాలు ఎక్కడ నడిపిస్తాయో చెప్పండి? చూడడానికి ఎలా కనపడతాయి? యథార్థంగా, కరెక్ట్గా, సరిగా కనపడుతుంది. కానీ ఆఖరికి ఎక్కడ నడిపిద్దండి? అందుకని మన మార్గాలు, మన త్రోవలు ఆఖరికి నాశనానికి నడిపిస్తాయని గుర్తించి ఎవరి మార్గంలోకి రావాలండి? అది దేవుని యొక్క వాక్యం మనకు అది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిజమైన జీవనకు పోవు మార్గమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క నడిపింపులోకి మనం రావాలి. మత్తయి సువార్త తూర్పు దేశ జ్ఞానుల గురించి ఏ రాయబడిందండి? మత్తయి సువార్త మన మార్గం వేరు, దేవుడి మార్గం వేరు మనం తెలుసుకుంటున్నాం కదండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. మనకు కూడా ఒక దేశం సిద్ధపరుస్తున్నాడండి, పరలోక దేశం. ఆ మార్గానికి మనం వెళ్ళాలంటే నువ్వు అనుకున్నట్టుగా, నేను అన్నట్టుగా కాదండి. మనం ఎవరి చేత బోధించబడుతున్నామండి? చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే దేవుని చేత బోధింపబడిన వారై. ఇక్కడ మనము దేవుని సంధికి ఎందుకు వచ్చామంటే, దేవుని చేత మనం ఏం చేయబడటానికి? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు ఏమని చెప్పండి? వద్దు ఎడతలేదండి. అందరూ వాక్యం చదవాలి, అందరూ కూడా శ్రద్ధగా. ఇది ఎనబడితే అలాంటి సంఘం కాదు. ఏ 4 మాటలు, పొడి మాటలు, ఆనందించే మాటలు చెప్పుకుంటూ వెళ్తే అది సంఘమే కాదు. ఇక్కడ దేవుని ఈరోజు ఆదివారం మనం మనల్ని సంతోషం కోసం వచ్చే, దేవుడు సంతోషపరచవచ్చు. యథార్థం చెప్పండి, యథార్థమే కదా మాట. వారం అంతా నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆదివారం ఎవరు సంతోషపరచాలి? అది ఈరోజు ఆయన్ని ఆరాధించడం అంటే ఆయన సంతోషింపజేయడానికి వచ్చాం. అప్పుడు వారం అంతా మన సంతోషాలు ఎవరు చూస్తారు? అది ఈరోజు కూడా నీ ఆనందాలు వెతుక్కుంటే అది ఎలా కుదురుద్ది? అది ఆరాధనే కాదు. కాబట్టి ఇక్కడ దేవుని చేత బోధించబడి ఏ మార్గంలో వెళ్ళారంటండి? ఏ మార్గంలో వెళ్ళారు? మరి ఒక మార్గము. ఇక్కడ మనం వచ్చింది దేనికంటే మరి ఒక మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గాన్ని తెలుసుకోవడానికి మనం వచ్చాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం అందరూ చదువుదాం. యెషయా గ్రంథము 2:3. పేజీ నెంబర్ చెప్పడం ఒకసారి. 569. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతుము. నిజంగా మార్పు నొందిన వారు, వారు మనసు పొందిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే వాళ్ళు దేవుని మార్గము, దేవుని త్రోవ. చెప్పండి, దేవుని మార్గము, దేవుని త్రోవ, అందులో నడుచుకోవాలండి. ఆయన మనకు బోధిస్తాడు, మనం అందులో నడుచుకోవాలి. 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో గనక మనం గమనించినట్లయితే,
119 కీర్తనలో గనక మనం గమనించినట్లయితే 3వ వచనం అండి. మొదటి నుండి 3 వచనాలు చదివితే అర్థమైంది. పేజీ నెంబర్ 515. అమ్మా తీస్తున్నారా అందరూ? ఈ పాప ఇంటికాడ కూడా వాక్యం బాగా చదవాలమ్మా. చూసారా మీరు? 515 పేజీ 119 కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారాయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును దేవుడి మార్గంలో నడుచుకుంటే మనం ఏం చేయమని చెప్పండి? అది నీ మార్గం నా మార్గం అయితే ఎక్కడ నడిపిస్తాయి? పాపానికి పాపం నుండి పాపం దురాశ గర్భం ధరించి పాపానికి అనగా పాపం పరిపక్వమై మరణం కండదు. చచ్చిపోయి అక్కడితో జీవితం అయిపోతే పర్లే. కానీ ఏమైందండి? పాతాళము పాపం చేసిన వాళ్ళని పట్టుకొనును. ఇక అక్కడికి వెళ్తే ఇన్కమింగే కానీ అది మొదలే కానీ చివరి ఉండదు. నవ్వుతున్నాయండి విజయశ్రీ గారు. అది బాధకరమైన పరిస్థితి అయితే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మన మార్గం వేరు చెప్పండి, దేవుని మార్గం వేరు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. మనం యెహోషువ గ్రంథంలో చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న మాటలు దేని గురించి చెప్పుకుంటున్నాం? గ్లాడీ చెప్పు. పరలోకం గురించి చెప్పు. అది బాగా చెప్తున్నాడు. మన మార్గాలు మనకు ఎలా కనపడతాయండి? యథార్థంగా అంటే బాగానే కనపడతాయి. కానీ ఎక్కడ నడిపిస్తాయి అంట? ఒప్పుకోవాలి వద్దాం మనం అందరం కూడా. ప్రతి మనిషి ఫైనల్ ఏంటంటే ఇక మరణము నాశనమే. అందుకని దేవుడే దిగొచ్చి మనకు సరైన దారి తెలియట్లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మార్గం నాకు దారి ఏదంటే ఏం చెప్తున్నాడండి? నేనే దారి అన్నాడు. నేనంటే ఎవరండి? పరమునకు పోవు జీవమార్గమును నేనే, గొర్రెలకు పోవు జీవమార్గమును నేనే. మాకు దారి ఏది ప్రభువా? మనకే దారి తెని తెలియదు. అప్పుడు ఏం చెప్తున్నాడండి? నేనే దారిని, నేనే మార్గం అని చెప్పుకుంటున్నాడండి. ఆ మార్గం గురించి మనం చదువుకుంటున్నాం. మనం గనక ఆయన మార్గాల్లో నడుచుకుంటే మనం ఏ పాపమును చేయము. యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. చాలండి. మనం ఇంతకు ముందు నడిచినట్టుగా ఉండదండి మార్గం. మీరు వెళ్ళే త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినట్టుగా కాదు. మీరు దాన్ని ఏం చేయాలి చెప్పండి? గుర్తుపట్టాలి. అందుకని ఎప్పటికప్పుడు కూడా రోడ్ మ్యాప్లు, ఇప్పుడు ఎమానోలు వెళ్ళేవాళ్ళు కూడా పైన దారి ఉంటుందండి. వాళ్ళకి ఏదైనా మ్యాప్ ఉంటుందా చెప్పండి? సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తాయి, మళ్ళీ రోడ్లు ఉంటాయా? మధ్య మధ్యలో ఎట్లా ఏమంటారంటే బోర్డులు ఉంటాయండి, చూసారు ఎక్కడన్నా? సముద్రంలో కానీ ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు దారులు ఉంటాయా చెప్పండి? మరి వీటి మీద ఆధారపడాలి వాళ్ళు? టెక్నాలజీ అంతేనండి. అలాగనే మనకు త్రోవ ఎవరండి? మనకు దారి ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారే. మనం దాన్ని గుర్తుపట్టాలంట. ఇప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై అది ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? దేని ద్వారా చెప్పండి? ఆది యందు వాక్యముండెను. సిస్టర్స్ లారా చెప్పండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరి వద్ద ఉందండి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది చెప్పండి? మనకిచ్చేసాడండి. వాక్యాన్ని మనకిచ్చేసాడు. ఏం ఉపయోగించుకుంటున్నాము మనం? తలగడ దీంట్లాగా వాడుకుంటారు కొంతమంది. ఎలా వాడుకుంటారు చెప్పండి దీన్ని? ఎందుకని? దెయ్యాలు పడకుండా చెప్పండి, రోగాలు తొలగిపోతాయని. హాస్పిటల్లో ఏ బెడ్ దగ్గరికి వెళ్ళి ఏం కాపాడుతుంది ఈ మధ్యకాలంలో అండి? ఎందుకనో దేవుడు తలలో తల కింద కాదు ఎక్కడ పెట్టుకుంటున్నాడు చెప్పండి వాక్యాన్ని? 119 కీర్తనలు అదే చదువుకున్నాం. వాక్యం గనక మన హృదయం ఉంటే మనలో ఏముండదండి? ఏ పాపము ఉండదు. యెషయా గ్రంథము చాలా విషయాలు గుర్తొస్తాయండి. ఆ త్రోవల్లో ఏమేమి ఉండవో గుర్తొచ్చింది ఇప్పుడు.
యెషయా గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ముప్పై ఐదో అధ్యాయం అండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగానున్న దేవుడి మార్గం ఏ మార్గం చెప్పండి? రాజమార్గము. దేవుడి ఏ మార్గం చెప్పండి? రాజమార్గం లేదు, ఏర్పడద్దంట మన కొరకు. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోగొడని మార్గము. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. ఇప్పుడు ట్రైన్ వెళ్ళొద్దండి, దానికి ట్రాక్లు ఎన్ని కావాలి చెప్పండి? రెండు కూడా సమానంగా ఉండి వెళ్తేనే గమ్యాన్ని చేరదు. ఎక్కడైతే ఏదైనా ఊడిపోయింది అనుకో, పక్క భాగం రెండో పక్క ఊడిపోతే ఏమైందండి? అడ్రస్ ఉండదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యం రాయబడిందంటే అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అది ఏ మార్గం చెప్పండి? పరిశుద్ధం. దేవుడి మార్గం ఏ మార్గం చెప్పండి? మనదే పాపుల మార్గం. అందుకనే మొదటి కీర్తన చూడకుండా చెప్పాలి. దుష్టుల ఆలోచన, పాపుల ఏ మార్గం చెప్పండి? అది మన మార్గమే పాపుల మార్గం. దేవుడిదే మార్గం పరిశుద్ధ మార్గం, రాజమార్గం. అంతేనండి. మనదే మార్గం. ఆ మొదటి కీర్తన చూడండి, చూసి ఇక్కడ రాద్దాం. మనం మొదటి కీర్తన మనదే మార్గం, దేవుడిదే మార్గం అర్థమైపోద్దండి. మొదటి కీర్తన మొదటి వచనం. పాపుల మార్గమున మనం నిలవచ్చా నిలవకూడదా? మనం అందరం ఎక్కడ నిలవకూడదండి? పాపుల మార్గం నిలవకూడదు. మరి ఎక్కడికి రావాలంట? యెషయా గ్రంథము 35:8. యెషయా 35:8. రాజమార్గము, పరిశుద్ధ మార్గము, అపవిత్రులు పోగొడని మార్గము, అలాంటి యోగ్యమైనటువంటి మార్గంలోకి మనం రావాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నామో పరిశీలన చేసుకోండి. ఇంకా నీ మార్గం నా మార్గం అయితే ఎక్కడికి వెళ్తాం మనం? కడకు జరండి అమ్మా. మన మార్గం అంటే పాపుల మార్గం, మనకు నచ్చిన మార్గం. నాశనకు పో మార్గం ఎలా ఉంటుంది చెప్పండి? ఉందండి బైబిల్ అన్నమాట. నాశనకు పో మార్గము ఎంత ఇనసొంపుగా, ఎంత ఆనందంగా. చాలామంది ఆ మందిరానికి వెళ్తే తిడతాడండి ఆడు. ఏమంటారు చెప్పండి? చాలామంది ఏం చెప్పుకుంటుంటారండి సేవకుల గురించి, సంఘాల గురించి? అందరూ కూడా బాగా సంగీతాలు బాగుండి మంచి వినసొంపుగా అదేంటి మనుషులు నచ్చే బోధలు చేస్తున్నారు ఈ దినాలు. బైబిల్లో నేను చెప్దామంటే ఎక్కడ కనబడతలేదండి నాకు ఆ బోధ. అస్తమానం నన్ను తిట్టుకుంటున్నారు. యథార్థం అండి. ఎప్పుడన్నా మెచ్చుకునే మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు ఈ చెప్దాం అనుకుంటే తగలతలే నాకు అక్కడ. మీరు అర్థం చేసుకునే ఉంటే చెప్పండి, చూపించండి నాకు. ఎక్కడ చూసినా కానీ ఆశీర్వాదం అన్నా కాడ దానికి ఇన్ని రూల్స్ ఉంటాయి. ఏమ్మా, ఎక్కడ దీవెన ఉందని దానికి ఏముంటుంది చెప్పండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న తర్వాత అక్కడ దీవెన ఉంటుంది. మనవాళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ తీసేసి నిన్ను దీవించును 128వ కీర్తనలో మొదటి వచనం వదిలేసి ఏ వచనం చేస్తారు చెప్పండి? కింద అన్నీ చెప్తూ ఉంటే భలే వినసొంపుగా ఉంటాయి. మరి మనం చెప్పేది అక్కడ స్టార్ట్ ఉందా లేదా? 128వ కీర్తన ఒకసారి స్టార్ట్ చేయండి. యెహోవా యందు ఏం కలిగి ఉండాలి చెప్పండి? భయము, భక్తి. తర్వాత ఏమని చెప్పండి? అది ఎవరి త్రోవ? దేవుడు త్రోవల్లో నడుచుకుంటే నీకు అన్ని లాభాలు. ఆ త్రోవను వదిలేసి ఇక మిగిలిన మొదలెట్టు చెప్తుంటే ఏంటా బాగుంటాయి. అసలు ముందు దేవుడి త్రోవలోకి వస్తేనేగా. ఇప్పుడు మనం ఎవరింట్లోకి వచ్చాం? ఇప్పుడు సాల్మరాజు గారి ఇంటిగా చెప్పండి? ఇప్పుడు దేవుని ఇంటికి వచ్చాం కాబట్టి ఆయన ఇంట్లో నుండి మనకి ఏముంటాయి అంటే ఆశీర్వాదం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు. అక్కడ ఏమేమి దొరికినాయండి ఆయనకి? తండ్రి తప్పిపోయి అక్కడ ఉంటాయి కదా బైబిల్లో. చెప్పులు లేకపోతే ఏమిచ్చాడు? చెప్పులు. వస్త్రాలు లేకపోతే వస్త్రాలు. ఉంగరం, రాజుగారి దగ్గర ఉంగరం. ఇంకా చెప్పండి? సమృద్ధి అయిన భోజనం, సంతోషం. అంతటా వారు సంతోషపడ సాగిరి. సంతోషమే. దేవుని ఇంట్లో ఉన్నంత సంతోషం సినిమాల్లో ఉంటుందండి మీకు? పరస్త్రీల్లో ఉంటుందా? పరపురుషుల్లో ఉంటుందా? ధనంలో ఉంటుందా? ఎక్కడ ఉండదు చెప్పండి? అందరికంటే ఎక్కువగా అన్నీ అనుభవించిన బైబిల్లో ఎవరున్నారు చెప్పండి?
సొలొమోను గారు ఆయనలాగా ఒక మనిషి ఈ భూమి మీద ఎన్ని అనుభవించాలనుకో, ప్రసంగి గ్రంథం అంతా అదేనండి. అన్నీ అనుభవించేసి ఆఖరికి ఏం ఫైనల్గా ఏం తేల్చాడండి? వ్యర్థము. ఎన్నిసార్లు చెప్పాడు చెప్పండి? బైబిల్‌లో 3, 5 సార్లు చెప్పినవి చాలా ఉన్నాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాగా అదే 3 ఆటలు ఇది కూడా చేర్చాడండి. వ్యర్థము, మనదంతా మనం ఏం చేసినా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. మా దేవుడియన్నీ వాస్తవము, 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 నిజము, ఖచ్చితం. కాబట్టి ఆ సొలొమోను గారే చెప్పాడండి, ఇయన్నీ వ్యర్థము. దేర్‌ఫోర్ కాబట్టి ఆఖరికి మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చూడండి ఆ మాట అది కూడా చదువుదాం. ప్రసంగి గ్రంథంలో ఆ, ప్ర ప్రసంగి 12 12, 13 చదువుదాం. ఇదంతయు వినిన తరువాత తేలినటువంటి ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. నడుచుకుంటాం అంటే మార్గంలోనే కదా నడవాల్సింది చెప్పండి. ఆయన కట్టడలనే మార్గంలో నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. అంటే ఏంటి సార్ మాస్టర్ అండి? విధి అంటే ఏంటండి? ఆ? విధి అంటే నిధి అంటలేదండి. నిధి అంటే అందరూ తెలుసు, నిధులు అంటే అందరూ తెలుసు. విధి అంటే బాధ్యత. విధి అంటే ఏంటి చెప్పండి? ఆ, బాధ్యత అండి. ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఆయన త్రోవలో నడుచుకోవడం. 128 కీర్తనలో రండి ఒకసారి. ఈ చెప్పే వాళ్ళందరూ ఏం చేస్తారంటే పై వచ్చిన అసలు వస్తువును వదిలేసి మన అన్ని వదిలేసి దేవుడి బట్టుకు నేలాడుతూ ఉంటారు. తీసారా 128? చదవండి. ఉమ్. ఈ వచనాన్ని వదిలేసి మొదటి వచనాన్ని వదిలేసి తర్వాత మొదలెడతారండి మన వాళ్ళందరూ. ఈ భార్య ఆశీర్వాదం వాటికి ఈ భార్యలకి మంచి ఉత్సాహం. ఈ పాస్టర్ గారిని భలే నాడు కనిపెడతారండి. అందుకే మేము వెళ్తే కనీసం ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళు వెళ్తే కుర్చీలు వేసి మరి ఊరేగించినట్టుగా ఒక రెండయ్య గారు అంటుంటారు. మేము ఏ వచ్చిన చెప్తూ ఉంటాం, మాటి మాటి చెప్పండి. ఇంతకాలం బట్టి మందిరానికి దేవుని సన్నిధి మా దగ్గరకు వచ్చారుగా, ఏం చెప్తూ ఉంటాం? ఇప్పుడు ఎవరికైనా సరే దేవుడు చేస్తాడంటే సంతోషమా, మీరు చేయండి అంటే సంతోషమా చెప్పండి? ఆ? మనం ఇది చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. దేవుడు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడో మలాఖీ గ్రంథంలో పట్టజాలనంత ఏ నిధి ఏ ధననిధి వదిలిపెడతాడు చెప్పండి. ఆయన ఆకాశమని తన మంచి ధననిధిని తెరుస్తాడంట. దాని ముందు ఇంకో మాట ఉంటుంది, చెప్పరు మళ్ళీ చెప్తారా? మనం చేయాల్సింది మనం చేస్తే, ఇప్పుడు పరీక్షలు రాసే వాళ్ళకి బాగా చదవండి అని చెప్పడం కరెక్టా? మీకు 100 మార్కులు వచ్చేస్తాయి అంటే చెప్తావు, ఏది కరెక్ట్ చెప్పండి? చెప్పండి సారు, చెప్పండి. అలా అలా మోసం చేసి మభ్య పెట్టేది అప్పటికి బాగానే ఉంటుందేం కానీ మాదంతా ఆపరేషన్ టైప్ అండి. ఏం చెప్పండి? ఆ, అసలు ఎప్పటికీ కూడా ఆ మూలాలు కూడా ఉండకూడదు. ఆ వైరస్ కూడా లోపల కూడా ఏమాత్రం కూడా దాగి ఉండకుండా పూర్తిగా తీసేయాలనేది దేవుని చిత్తం అండి. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 2వ వచనంలో నిశ్చయముగా నీవు 128 కీర్తన 2వ వచనంలో కష్టార్జితను అనుభవిస్తావు, ధన్యుడు అవుతావు, మేలు జరిగిద్ది. భార్య కానీ పిల్లలు కానీ ఇక ఏ విధంగా పిల్లలు కానీ ఎన్ని తరాలైనా సరే దీవించబడతారు. ఏం చేస్తే? ఆయన త్రోవల్లో నడుచుకుంటే. ఎవరి త్రోవలో చెప్పండి? అందుకనే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ నీ మార్గంలోని పాపులు వెళ్ళేటువంటి ఆ నాశనానికి వెళ్ళే విశాలమైన మార్గంలోనే ఇంకా ఉన్నావో, మనం ఎక్కడ రావాలి చెప్పండి? దేవుని మార్గంలోకి వచ్చామనేది పరిశీలన చేసుకోండి. ఇప్పటికీ మనం ఆ పాత మార్గంలోనే ఉండమనుకోండి, ఏం జరిగిద్ది? సామెతల గ్రంథము 7వ అధ్యాయం. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 25 నుండి 27 వరకు చదువుదాం. సామెతలు 7, 25 నుండి 27 వరకు. ఏ మార్గం అంటే ఇది? జారస్త్రీ మార్గం అంట. జారస్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుసు త్రోవల్లోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు.
అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు ఎక్కడ నడిపేది చెప్పండి? పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశేలలకు దిగిపోవును. ఎంత భయంకరం అండి! కాబట్టి మనము పరస్త్రీ పరపురుషుని ఏమాత్రం కూడా ఆశించవచ్చా, ఆశించకూడదా? ఆనందంగానే ఉన్నట్టుకుంటుందండి. కానీ ఆఖరికి ఫైనల్ ఏమైంది చెప్పండి? పాతాళము మరణశాల. చెప్పండి, పాతాళము మరణశాల. ఆ కనీసం అలాంటి ఆలోచనలు వచ్చిన ఇప్పుడే వెంటనే దాన్ని ఏం చేశారంటే తీసేసుకోవాలి. పెంచి పోషించుకున్నామా పడిపోతాం. ఇది చాలా విషయాలు ఉన్నాయండి. గాయపడతాం, పడద్రోయబడతాం, చంపబడతాం, చస్తామని ఉంది ఇక్కడ. 26 వచనంలో ఏముంది చెప్పండి? చంపేద్దంటండి ఏకంగా, ప్రాణాలే తీసేద్ది. అందరికంటే బలవంతుడు బైబిల్ ఎవరు చెప్పండి? ఏమైపోయాడండి? చచ్చాడండి. ఆఖరికి పరిస్థితి అలా అయిపోద్ది. ఎంతమంది చంపాడు ఒకేసి ఒంటి చేత్తో చెప్పండి? ఇది ఎక్కడ కొత్త బోధలా ఉందండి. 1000 మందిని ఒకేసారి సింగిల్ హ్యాండ్తో లేపేసినోడు ఒక స్త్రీ చేతుల్లో ఈజీగా. కాబట్టి ప్రియులారా, మనం ఏ త్రోవలో ఉన్నాం? ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారండి. అంతకుముందు మరి ప్రపంచాన్ని ఏలే మహాదేవాత దేవుడు ఏ ఇంట్లో పుడతారో అనుకున్నారు వాళ్ళు. అంతేనా కదండి చెప్పండి? మన ఆలోచన అది. కానీ ఆయన అక్కడ అందరికంటే ఎక్కువ బీదల దగ్గర పుట్టాడు. మన అందుకనే యెషయా గ్రంథం 50 అధ్యాయం, మీ త్రోవలు నా త్రోవలు వంటి కాదు. మీ తర్వాత కూడా ఏముందండి? కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఇప్పుడు యెషయా గ్రంథం 2 అధ్యాయం చూసుకున్న ప్రకారం మనం ఆయన త్రోవలకు నేర్చుకోవడానికి వచ్చాం. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనం ఆయన త్రోవల్లో నడుచుకుందుము అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం ఇంతకుముందు వెళ్ళినట్టు మార్గం కాదు ఇది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? గుర్తుపట్టాలి. మనం ఏ గుర్తుపట్టాలండి? ఇది దేవుని మార్గమేనా కాదా? నేను సరైన మార్గంలో ఉన్నానా, తప్పుడు మార్గంలో ఉన్నానా? ఎప్పటికప్పుడు మనం యేసు వైపు చూస్తే, ఇప్పుడు ఆ పేతురు గారు సముద్రంలో యేసు వైపు చూస్తే ఏం చేశాడండి? నడవగలిగాడు. తర్వాత ఎటు చూస్తా మొదలెట్టాడు? పడవను చూశాడు. అదే పక్కన ఏం చూశాడు? పక్క చూస్తే రెండోది సాతాను గాలిని చూసి భయపడ్డాడు. గాలిగాడు కనపడితే అందరికి భయమేను కదా? చెప్పండి. ఆడు తాటక శబ్దం గాడిని చూసి ఆఖరి నిమ్మకాయని చూసి కూడా భయపడిపోతాడు. ఈరోజు కొమ్మరిలో మందిరంలో 2 పిల్లలకి తాళ్ళు కట్టించుకొచ్చారండి. నేను అడుగుతుంటే అంటే బుడబొక్కలు కట్టారంట, సరదాగా కట్టారంట. ఇది ఎక్కడ విధానమండి? ఇంటికి వెళ్తే కానీ అక్కడ తీసేయమంటే బాగోదని ఇంటికి వెళ్ళాక తీసేయమని చెప్పాం. చూడండి, ఇలాగ చాలామంది పేరుకు భక్తులే కానీ ఆ పాత త్రోవలు, దేవుడి మార్గంలో ఉంటే సాతానుగాడు ఏమైనా చేయగలుగుతాడని చెప్పండి? చెప్పండి. మరి ఇప్పుడు మనం లోకంలో మరి దేవుడి మార్గం లేవు కాబట్టి ప్రతి ఒడికి భయపడాలి. అందుకనే మనం చాలా జాగ్రత్త పడాలి. పాతాళంలోకి పోయే మార్గము, మరణశాలకు దిగిపోయే మార్గాలు ఇంకా ఉంటే దానికి ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడుకైనా యేసుప్రభువు ఏమన్నారంటే, నేనే మార్గం. యోహాను సువార్త 10:11. ఎనిమిది అండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ చదవండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే. 9వ వచనం నేనే ద్వారమును. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సరైన త్రోవ, సరైన ద్వారమైనటువంటి ప్రభువులో మనం ఉన్నాం అనుకోండి, మనకి భద్రత ఉంటుంది. నోవా గారు నిర్మించినటువంటి వాడికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి చెప్పండి? అయినా లేదండి, దాంట్లో ఒక దాంట్లో వెళ్తాం తప్ప. ఆ 2 ఉండాలన్నది మన ఆలోచన. ఆయన 2 అంతస్తులకి 3 అంతస్తులకు అంతస్తుకు ఒకటి ఉంటుందా? ఎవరి ఆలోచన? మన ఆలోచన. ఒకే ఒక ద్వారం ఉంది, దానికి తలుపుడు ఎవరు వేసారంట? ఆయన వేసేసాడు. మళ్ళీ ఎవరు తీయాల్సి వచ్చింది? అది దేవుడి త్రోవలు అలా ఉంటాయి. మీరు లోపల ఉండారా, బయట ఉన్నారా అనేది ఎవరు తెలిసిపోవాలి చెప్పండి? మనకే తెలిసిపోవాలండి. ఒకవేళ ఇప్పటికైనా బయట ఉన్నారు అనుకోండి, ఏం చేయాలి మీరు? ఇప్పటికైనా సరే ఏ మార్గంలోకి రావాలి చెప్పండి? గొర్రెలు పోయే నేనే ద్వారం అంటున్నాడు. ఎవడైనా ఆయన ద్వారా చూడండి. 9వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10:9.
నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొంది కాపుదల భద్రత ఉంటుంది. ఇంకా నువ్వు వెలుపులే ఉంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు చెప్పండి? లోపల ఉన్నవాడికి భద్రత, వెలుపల ఉన్నవాడికి చెప్పండి నాశనం కలిగింది. అందుకని ఈ అమూల్యమైన సమయంలో మీరు ఏ మార్గంలో ఉన్నారు? గొర్రెలు పోయే జీవ మార్గంలో ఉన్నారా? అక్కడ అది ఏ మార్గం చెప్పండి? రాజమార్గం. అదే మార్గం చెప్పండి. ఇంకోటి ఏమనుకున్నామండి? పరిశుద్ధ మార్గం. అక్కడ అపవిత్రులు వెళ్ళలేరండి అక్కడికి. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలవగలుగుతారా? ఏమాత్రం నిలవలేరు. కాబట్టి ఈ అమూల్యం ఇప్పుడు వరకు మనం చదువుకున్న దాంట్లో మనం ఏ త్రోవలో ఉన్నాం? మనం వెళ్ళే త్రోవ కడక చేర్చేదేనా కాదా? అంతే కదండి. నీ నా త్రోవలు చూడడానికి ఎలా కాపాడితే యథార్థంగా ఆ సామెతలు 3 సార్లు 4 సార్లు ఉంటాయండి అలాంటి మాటలు. కానీ కడకి ఎక్కడ నడిపిస్తాయండి చెప్పండి? ఆ? మరణానికి, నాశనానికి. వీళ్ళు ఎవరు చెప్పట్లే, ఇష్టం లేదనుకుంటా. పాతాళం చెప్పండి. నీకు నచ్చిన మార్గులో నువ్వు ఉంటే ఎక్కడికి వెళ్తావు చెప్పండి? ఫైనల్గా ఇక నరకమే గతి. ఇక మీరు వినపోయినా అదే ఫైనల్. మరి దేవుడు చూపించే మార్గంలోకి వెళ్తే ఎక్కడికి వెళ్తారన్నాడు? ప్రకటన గ్రంథం. ప్రకటన ప్రకటన 7:17. ప్రకటన గ్రంథం 7:17. ఏలయనగా సింహాసన మధ్య ఉండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులుండి ప్రతి కన్నీటి బిందువును తుడిచివేసి, మన కన్నీరు తుడిచివేసి మనకి కాపరిగా ఉండి ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? జీవజలముల బొగ్గల యొద్దకు వారిని. జీవజలములు కనీసం మంచినీళ్ళు సొక్కు కూడా దిక్కులేదు ఎక్కడ? పాతాళంలో. ఒక ఎక్కడ ఎడం చిటికి నేలతో ఒక సుక్క కూడా దిక్కులేదు ఎక్కడ? పాతాళం. ఇక్కడ ఏకంగా ఏమన్నా చెప్పండి? జీవజల బొగ్గలు. యోహాను సువార్త 4:5 ఉంటుందండి. మనలోనే ఊరేడి జీవజల బొగ్గలుగా మనం మారుస్తాడంటండి. కాబట్టి ప్రియులారు 128వ కీర్తన మన జీవితంలో జరిగించబడాలంటే ఎవరి త్రోవలు నడుచుకోవాలి మనము? దేవుని త్రోవల్లోనే అది సాధ్యము. కాబట్టి మరి అలా నడుచుకుంటేనే మనకి నిజమైన క్షేమం. అటువంటి ధన్యత దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగల ప్రతి ఒక్కరు మోకరించి ప్రభుని ఆరాధిద్దాం. నీ మార్గం నా మార్గం మన మార్గాలు ఎలాంటి మార్గాలు అంటే పాపుల మార్గాలండి అవి. దేవుడి మార్గాలు ఏ మార్గాలు చెప్పండి? జీవజల బొగ్గల ఎద్దకు నడిపించే మార్గం, గొర్రెలు పోవే జీవ మార్గం. మరి ఆ మార్గంలో జ్ఞానులు వెళ్ళారు, వారి యొక్క శ్రేష్టమైన గమ్యాలు చేరారు. నేను 84వ కీర్తనలో కూడా మాట చూపిద్దామని మర్చిపోయానండి. వారు ఆ మార్గంలో నడుచుచు సియోన్లో వారు తప్పనిసరిగా చేస్తారని ఉందండి.